ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు ఈ విధముగా అంటున్నాడు, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించెను అని. ప్రజలారా, దావీదు ఎన్నో పోరాటములు, శ్రమల ద్వారా వెళ్ళెను. అటు సౌలు దగ్గర నుండి ఇటు తన కుమారుడైన అబ్షాలోము వలన కలిగిన భయములు ఆయనను వెంటాడెను. తన ప్రాణమునకు నెమ్మది లేని సమయములు కూడా ఉండెను. నాకు కలిగిన అట్టి అనేక భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించెను అని దావీదు అంటున్నాడు. ప్రజలారా, దేవుడు దావీదును అట్టి భయముల నుండి తప్పించి విడిపించి ఆపదల నుండి కాపాడెను. ప్రజలారా, మనకు రోగము కలిగినప్పుడు అది ఎంతగా మన శరీరమును బలహీనపరచునో, మనల్ని దెబ్బ కొట్టునో, క్షీణింపజేయునో, అంతకంటే ఎక్కువగా ఈ భయము మనుషులను, వారి ప్రాణమును, ఆత్మను, హృదయమును కృంగదీసి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా క్షీణింపజేయును. ప్రజలారా, ఈ లోకంలో అనేక రకములైన భయములు ఉన్నవి. ఆపదల వలన కలిగే భయము, పరిస్థితుల వలన కలిగే భయము, మనుషుల యొక్క మాయోపాయముల వలన, వారి యొక్క యుక్తులు కుయుక్తుల వలన, వారి యొక్క బెదిరింపుల వలన, వారి యొక్క కుట్రల వలన కలిగే భయము, మన పనుల్లో కలిగే భయము, వివాహములు జరుగుటలేదు అని కలిగే భయము, పిల్లలు కలుగుటలేదు అని కలిగే భయము, ఆధ్యాత్మికంగా ఎదుగుటలేదని, విశ్వాసంలో జారిపోవచ్చున్నామన్న భయము, భవిష్యత్తు ఏంటో తెలియక అంధకారంలో ఉన్నామని భయము, శత్రువులు దాడి చేస్తారేమో అన్న భయము, పాపము చేశాము, పాపం వలన వచ్చే ప్రతిఫలము అనగా ఆ పాపములో పట్టుబడతామేమో, ఆ పాపపు క్రియలు జరిగించడము వలన కలిగే మరణమును గూర్చి భయము, జీవితంలో ఏమి సాధించలేమన్న భయము, దేవునికి దూరమైపోతామేమో అన్న భయము, దురాత్మల వలన కలిగే భయము, అవి మనల్ని వెంటాడి వేటాడి వాటి యొక్క శోధన వలన కలుగు భయము. ఇట్టి భయములు మనుషులు కలిగి ఉంటే అతడు కృంగిపోడా, నలిగిపోడా, క్షీణించిపోడా? లోకంలో ఉన్న ఇట్టి భయములు చూస్తూ ఉంటే, వాటిని మనము కలిగి ఉంటే ఎలాగున మనము తట్టుకొనగలము? అవి మనల్ని ముంచివేయును. అయితే మన ప్రభువు మనకు తోడుగా ఉంటే అట్టి భయములన్నిటిలో నుండి మనల్ని తప్పించి మనల్ని రక్షించును. ప్రజలారా, ఆనాడు ప్రభువును చూచుచున్నంతసేపు పేతురు బాగుగానే నీటి మీద నడిచెను. కానీ చుట్టూరు చూచినప్పుడు ఆ గాలులు, ఆ అలలు వాటిని చూచి భయపడి నీట మునగసాగెను. అయితే ప్రభువా, నన్ను రక్షించుము అని పేతురు కేకలు వేయగా ప్రభువు చేయితనందించి, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతన్ని పైకి లేవనెత్తి అతన్ని ఆదుకొనెను. ప్రజలారా, అలాగుననే అపవాది మనకి భయమును కలిగించినప్పుడు, మరి ఇతర భయముల వలన మనము పీడింపబడుచున్నప్పుడు ప్రభువును జ్ఞాపకము చేసుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యమునందలి విశ్వాసం ఉంచుదాం. ఆయన తట్టు చూద్దాం. మన శక్తి చేత, మన బలము చేత, మన సామర్థ్యము చేత మనము ఏమీయూ సాధించలేము. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి, మనకు సహాయము చేసి, ఆపదల నుండి తప్పించి ఆయన సాక్షులుగా మనల్ని నిలవబెట్టును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. భయపడుకుడి అని అనేక సార్లు మాకు అభయం ఇచ్చిన ప్రభువా, మీకు వందనములు తండ్రి. మేము బలహీనులము, కానీ నీవు బలవంతుడవు. మేము సామర్థ్యము లేని వారము, కానీ నీవు సర్వశక్తిమంతుడవు. గనుక దేవా, మా భయములు, మా సందేహములు, మా ఆలోచనలు అన్నీ మీ యందు ఉంచి తండ్రి, మా భయముల నుండి మేము విడిపింపబోటకు, మీ కౌగిట్లో మేము సురక్షితంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.